నిన్న మన జిల్లాలో ముఖ్యమంత్రి గారి యొక్క సభ జరిగింది. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వారి జిల్లాలో ఇప్పటికి 2 సభలు నిర్వహించింది, ఒకటి కొడంగల్లో, ఒకటి ఇక్కడ. సో ఈ ఎన్నికల్లో ఎన్నికల సభనే, పార్లమెంట్ ఎన్నిక సభ లాగానే వాళ్ళు సభ నిర్వహించారు. ఆ సభలో ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి లాగా మాట్లాడలేదు, ఇంకా ప్రతిపక్ష నాయకుల్లాగానే మాట్లాడుతున్నారు. ఇంకా నేను ప్రతిపక్షంలోనే ఉన్నా అనుకొని మాట్లాడుతున్నట్టుగా అనిపించింది ఆయన ఒక మాటలను చూస్తే. మోడీ గారిని మొన్ననేమో బడే బాయ్ అని చెప్పి ఆదిలాబాద్ సభలో అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు మోదీ గారు నా బడాబాయ్ అని చెప్తారు. ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం సహకారం అవసరం, మోదీ గారి సహకారం అవసరం, సహకారం తీసుకుంటా కొట్లాడ పెట్టుకొని ఓ పక్క మాట్లాడతాడు. మరొక పక్క నిన్న ఇక్కడ మహబూబ్ నగర్ లో మాట్లాడుతూ మోడీ కేడీ అని మాట్లాడతాడు. అంటే ఒక ప్రధానమంత్రిని గురించి ఒక ముఖ్యమంత్రి మాట్లాడడం చూస్తుంటే ఇంకా ఆయన ప్రతిపక్షంలోనే ఉన్నా ముఖ్యమంత్రిని కాలేదు నేను అనుకుంటున్నట్టున్నది. గతంలో కేసీఆర్ కూడా ఇదే అహంకారంతోనే విర్రవీగిండు. ఇదే అహంకారంతో విర్రవీగి కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఎక్కడికి పంపిండ్రో అందరం మనం చూస్తున్నాం. మాట్లాడితే మమ్మల్ని దించుతారంట అని మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు. అంటే వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేదు. వాళ్ళ పార్టీ అధికారంలో 5 సంవత్సరాలు కొనసాగుతామని, వాళ్ళు ప్రభుత్వంలో ఉంటామని వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేదు. వాళ్ళే మరి రోజుకోసారి మమ్మల్ని దించుతారంట అంటే ఎవరితో సింపతి పొందని ఇంకా వీళ్ళు మాట్లాడుతున్నారో తెలియదు. ముఖ్యమంత్రి గారు తన సింపతి పొందడానికి తెచ్చుకుంటున్నాడా మాటలు మాట్లాడుతున్నాడా, లేదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సింపతి కోసం మాట్లాడుతున్నారా? వాళ్ళు దించని ఇంకా ఎవరైనా దించేటటువంటి ఆలోచన ఎప్పుడు కలుగుతుంది? వాళ్ళ లోపల ఎవరైనా ఏక్నాథ్ షిండే వస్తే మనం చెప్పలేము. మనం వాళ్ళ లోపల ఎవరైనా ఏక్నాథ్ షిండే తయారై మేమందరం ఒక 40 మంది బయటకు వస్తాము, మాకు మద్దతు కావాలంటే ఆ రోజు మద్దతు దీనికే భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తారు, ఆనాడు చూస్తుంది. కానీ ఈరోజు వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేకుండా మమ్మల్ని దించుతారంట తొక్కుడు గీకుడు ఈ భాష బంద్ చేయండి. మీ మీద మీకు నమ్మకం లేదు, మీ మీద మీకు విశ్వాసం లేదు, ఉంటామనేటటువంటి విశ్వాసం మీకు లేదు. ప్రజల లోపల బొటాబొటి మెజార్టీతో మీరు అధికారంలోకి వచ్చింది. బొటాబొటి అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు మీరు ఎట్లా వచ్చినారో మీకు తెలుసు. ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ చేసిన మోసానికంటే ఎక్కువ మోసం చేస్తేనే మేము అధికారంలోకి వస్తామని నమ్మి ఆయన కంటే అబద్ధాలు చెప్పి 6 గ్యారెంటీల పేరు మీద 412 అంశాలు మేనిఫెస్టోలో పెట్టిండు. వాళ్ళు వాటిని అన్నిటిని నెరవేరుస్తామని చెప్పి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చింది. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటైతుందని చెప్పి పదే అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చింది. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ పైన వ్యతిరేకత సృష్టించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అయితే, భారతీయ జనతా పార్టీ వ్యతిరేకతను సృష్టిస్తే కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు ఎక్కడ కూడా పోరాటాలు చేయలేదు. టీఆర్ఎస్ కు కనీసం ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేసేటటువంటి పరిస్థితులు లేకుండా పోయినటువంటి కాంగ్రెస్ పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ ఒకటే అనేటటువంటి డైలాగులు వేసి ఆ నెరేటివ్ ని క్రియేట్ చేసి ప్రజలను నమ్మించేటటువంటి ప్రయత్నం చేసి 6 గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు మాట ఇచ్చిన మాటను కట్టుబడి నిలబెట్టినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి గురించి మాట్లాడే అర్హత ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదు. వాళ్ళు ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆయన మర్చిపోతున్నట్టుంది. కొత్తగా వచ్చిండు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోకి. కాంగ్రెస్ పార్టీ ఎన్నేళ్లు ఈ దేశాన్ని ఏలింది? 60 ఏళ్లు మీరు ఏమి చేయలేదు. 10 ఏళ్లు నరేంద్ర మోదీ గారు అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాల లోపల ఈ దేశాన్ని 11వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశాన్ని 5వ స్థానంలోకి తీసుకెళ్ళిను. వచ్చే 5 సంవత్సరాల లోపల 3వ స్థానంలో భారతదేశం నిలబడబోతాం. ఈ రోజు మాట్లాడితే ఎట్లుందంటే సంక్రాంతి పండుగకు బసవన్నలు వస్తారు, అట్లా బసవన్నలు వచ్చినట్టు ఈరోజు చూస్తుంటే. బసవన్నలు వచ్చి ఏదేదో నోటికి వచ్చినట్లు మాట్లాడిపోయినట్టే ఉంది వీళ్ళు మాట్లాడిన మాటలు చూస్తుంటే. సంక్రాంతి బసవన్నలు వచ్చి మాట్లాడిపోయినట్లు ఉంది. ఎలక్షన్ వచ్చింది కాబట్టి, మనం ఏదో గుడ్డిలో మెల్ల గెలిచినాం కాబట్టి, రేపు పార్లమెంట్ గెలవాలి కాబట్టి ఇంకా ప్రజల్ని మోసం చేస్తాం. 6 గ్యారెంటీలకే ఓట్లు వేసిండు వాళ్ళు. ప్రజలు ముందు 6 గ్యారెంటీలు అమలు చేసి ఓటు అడగాల. వాళ్ళు 100 రోజుల లోపల అమలు చేస్తామన్నారు. ఎప్పుడు? అధికారంలోకి వచ్చినాక. అధికారంలోకి రాకముందేమన్నారు? అధికారంలోకి వచ్చిన ఎంబడే మేము ఈ 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తామన్నారు. రైతుకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు. రైతు బంధు 15,000 ఇస్తామన్నారు. కౌలు రైతులకు 12,000 ఇస్తామన్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి 4,000 ఇస్తామన్నారు. 2,000 పెన్షన్ 4,000 చేస్తామన్నారు. 200 యూనిట్లు కరెంటు ఫ్రీ ఇస్తామన్నారు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు. ఇప్పటిదాకా ఒక్కటైనా అమలైందా? ఏ ఒక్కటైనా కాగితాలకే పరిమితం, పత్రికల మీద బ్యానర్ ఐటెంలకే పరిమితం తప్ప ఎక్కడైనా ఇది
అమల్లోకి వచ్చిందా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు ఒక సభ పెట్టి ఆ సభలో పెద్ద ఎత్తున మోదీ గారిని విమర్శిస్తే, మేము నా నోటికి వచ్చినట్లు మాట్లాడితే మేమేదో అయిపోతామనేటటువంటి ఒక రాజకీయాన్ని కనుక వారు తెరలేపితే ఇది ఏమాత్రం కూడా సమంజసం కాదని చెప్పి నేను తెలియజేస్తా, హెచ్చరిస్తా ఉన్నా. గతంలో టీఆర్ఎస్ పార్టీ ఇటువంటి వ్యవహారాన్ని చేసే ప్రజల యొక్క ఆగ్రహానికి గురైంది. ఈరోజు ఫామ్ హౌస్కే పరిమితం చేసిండ్రు కేసీఆర్ని. రేవంత్ రెడ్డి గారు కొత్తగా ఈరోజు 3 నెలలు అవుతుంది వాళ్ళు ముఖ్యమంత్రి అయి. ఈరోజు ప్రతిపక్ష పాత్ర ఎట్లా ఉన్నాడో ఈరోజు అధికారంలో ఉన్నా కూడా అదే మాటలు మాట్లాడుతున్నాడు. ఒకరు మాట్లాడతారు పార్టీలు మారొచ్చిందని. అయ్యా మీ ముఖ్యమంత్రి ఏ పార్టీలోకి వెళ్ళి వచ్చినో చూసుకోండి. ఈరోజు మీ పార్టీలో ఎంతమంది పార్టీలు మారొచ్చిన వాళ్ళు ఉన్నారో చూసుకోండి. బయటికి పంపండి. ముందర మీరు బయట పార్టీల వాళ్ళని చేర్చుకోమని చెప్పి బోర్డు పెట్టుకోండి. చేర్చుకోవద్దండి. ఎవడెవడ ఏం చేసినా తర్వాత ఆ మాట్లాడే సన్యాసులో గుర్తుండాల. ఏదో నోటికొచ్చినట్లు వదిలితే మేమేదో పెద్దగా అయిపోతామని అనుకుంటే నోర్లు మూపిస్తారు. ఎండబెట్టి పాలమూరు పొలిమేరలకెళ్ళి తరిమి కొడతారు. గుర్తుపెట్టుకోవాలి. జిల్లా అభివృద్ధికి ఏం చేస్తారో చెప్పండి. మీరు ఏం చేసిండ్రు? పాలమూరు రంగారెడ్డి గురించి పదే మాట్లాడతారు. రేవంత్ రెడ్డి గారు పాలమూరు రంగారెడ్డికి వారు చేసినటువంటి కృషి చెప్పాలి. నేను అడుగుతున్నా, వారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం వారి కృషి ఏందో నేను అడుగుతున్నా. వారు ఏం కృషి చేసిండ్రు? ఆనాడు తెలుగుదేశంలో ఏమైనా ఉండి పాలమూరు రంగారెడ్డి కోసం కృషి చేసిండ్రా? ఇదే జిల్లాలో ఎమ్మెల్యేగా గెలిచారు కదా మరి ఆ రోజు. ఏనాడైనా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసమైనా కృషి ఉందా? దీంట్లో జిల్లా ప్రాజెక్టుల కోసమైనా కృషి ఉందా? ఆయన వాళ్ళు మాట్లాడతారు పాలమూరుకు ఏం చేసిందని డీకే అరుణమ్మ ఓట్లు అడుగుతారు అని అడుగుతారు. ఈరోజు పాలమూరుకు డీకే అరుణమ్మ అభివృద్ధి చేసినటువంటి సాగునీటి ప్రాజెక్టులే. డీకే అరుణమ్మ మంత్రిగా ఉన్నప్పుడు అధికారంలో ఏ పార్టీ ఉన్నా ప్రజల కోసం పోరాటాలు చేసి అన్ని సాధించింది. జిల్లా కోసం మెడికల్ కాలేజీ కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, ఇతర ఐటీఐ కాలేజీలు కావచ్చు, పాలిటెక్నిక్ కాలేజీలు కావచ్చు, జూనియర్ కాలేజీలు కావచ్చు, డిగ్రీ కాలేజీలు కావచ్చు, పీజీ కాలేజీలు కావచ్చు, పాలమూరు యూనివర్సిటీ నిధులే కావచ్చు, రోడ్లే కావచ్చు, ఈరోజు తాగునీటి ప్రాజెక్టులే కావచ్చు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఉమ్మడి జిల్లాకు ప్రతి నియోజకవర్గాని కోసం కృషి చేసిన ఆనాడు పనిచేసేటటువంటి ఒక కమిట్మెంట్ ఉండి కమిట్మెంట్గా ప్రకారం పనిచేసినాం ఆనాడు. మీరందరూ ఏం చేసిండ్రు చెప్పండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మాట్లాడుతున్నారు కదా, నిన్న చాలా మంది మాట్లాడిండ్రు. ఏం చేసినో మీరు చెప్పండి. మీకు ఓటు అడిగే హక్కు లేదు. పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా అయ్యలేదని మాటికి 2014లో మోదీ గారు చెప్పిందని మాట్లాడతారు. 2014లో పాలమూరు రంగారెడ్డి డిజైన్ ఏంది? పాలమూరు రంగారెడ్డి డిజైన్లు ఎవరు మార్చిండ్రు? ఎందుకు మార్చిండ్రు? దాని మీద తానే తందాని అంటున్నారా? ఆ మార్చిన డిజైన్లకు పెంచిన అంచనాలకు మీరు తానే తందాని అంటున్నారా? ఆ కాంట్రాక్టర్లకు మీరు కూడా కొమ్ము కాస్తున్నారా? మరి ఆనాడు పాలమూరు ప్రాజెక్టు డిజైన్ లేంది. మరి జూరాల దగ్గర ఉన్నటువంటి అప్రోచ్ని తీసి నార్లాపూర్ దగ్గరికి మార్చినారు కదా. డిజైన్లు మార్చిండ్రు, అంచనాలు మార్చిండ్రు, అడ్డగోలుగా అంచనాలు పెంచిండ్రు. కల్వకుర్తి ప్రాజెక్టుకు ఆల్రెడీ అక్కడి నుంచే నీళ్లు తీసుకుంటా ఉన్నారు లిఫ్ట్ కి. కల్వకుర్తి లిఫ్ట్ కు సేమ్ అప్రోచే. అదే శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి పాయింట్లు కొంచెం పక్కపక్కలు ఉండొచ్చు కాక, కానీ అదే శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచే నీళ్లు తీసుకున్నారు. మరి దీనికి అక్కడి నుంచే తీసుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? అదే కల్వకుర్తి ప్రాజెక్ట్ ని ఎక్స్టెన్షన్ చేస్తే ఆ ప్రాంతం అంతా సస్యశ్యామలం అయ్యేది కాదా? జూరాల నుంచి అప్రోచ్ తీసుకుంటే ఈ ప్రాంతం అంతా పాలమూరు అంటే ఈరోజు మహబూబ్ నగర్ పార్లమెంట్ కానీ నాగర్ కర్నూలు పార్లమెంట్ కానీ రెండు కూడా సస్యశ్యామలం అయ్యేటివి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, మరి పాలమూరు జూరాల ప్రాజెక్టు నుంచి కనుక అప్రోచ్ తీసుకొని ఉంటే ఈరోజు నారాయణపేట కానీ, మక్తల్ కానీ, కొడంగల్ కానీ, దేవరకద్ర కానీ, మహబూబ్ నగర్ కానీ, జడ్చర్ల కానీ, షాద్ నగర్ కానీ, పాలమూరు రంగారెడ్డి అన్నదే దానికోసం కదా. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టే ఎత్తైన ప్రాంతాల్లోకి నీళ్ళు ఇవ్వడానికి కదా. ఈరోజు నెట్టెంపాడు కానీ, భీమా కానీ, కల్వకుర్తి కానీ, నెట్టెంపాడు ద్వారా అలంపూర్ గద్వాల ఇరిగేషన్ అవుతుంది. దాంట్లో మిగిలినవి ఇంకా అట్లా పడి ఉన్నాయి పనులన్నీ కూడా. ఈరోజు కల్వకుర్తి ద్వారా, భీమా ద్వారా ఇటు దేవరకద్రలో పాటు, మక్తల్లో ఒక పాటు, వరపర్తి కానీ, కొల్లాపూర్ కానీ, కల్వకుర్తి ద్వారా నాగర్ కర్నూలు కానీ, కల్వకుర్తి కానీ, అచ్చంపేట కానీ ఇవన్నీ కూడా ఇరిగేట్ అవుతున్నటువంటి విషయాన్ని ఒకసారి మీరు తెలుసుకోగలుగుతారా లేదా ఒకసారి ప్రశ్నిస్తా ఉన్నా. ఆల్రెడీ కల్వకుర్తి ప్రాజెక్టుని ఎక్స్టెన్షన్ చేస్తే ఆ ప్రాంతం అంతా సస్యశ్యామలం అవుతుంది. ఈరోజు పాలమూరు రంగారెడ్డి ద్వారా కిందికెళ్ళి మీరు నీళ్లు పైకి తీసుకురాగలుగుతారా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. టేలెండ్ లో ఉన్నటువంటి షాద్ నగర్ కి, కొడంగల్ కి, నారాయణపేటకి మరి ఈ ప్రాంతాలకు మీరు నీళ్లు తేగలుగుతారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఎప్పటిలోగా చేస్తారో మీరు చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఊరికే తాటాకు చప్పుట్లు బయటకు వచ్చి ఏదో మాట్లాడితే మేమేదో అయిపోతాము. మీకు ఎవరికి చిత్తశుద్ధే లేదు, మీకెవరికి మాట్లాడే అర్హతనే లేదు. పాలమూరు అభివృద్ధి గురించి కానీ, పాలమూరులో ఏ మూలకైనా ఏ ప్రాంతానికైనా పోయి అడగండి. ఈ జిల్లా ప్రాజెక్టుల కోసం పోరాడింది ఎవరు?
ఈ జిల్లాలో లో వోల్టేజ్ సమస్య ఉంటే కరెంటు తీసుకొచ్చి ప్రతి ఒక్క చోట సబ్ స్టేషన్లు కరెంటు లైన్లు అప్గ్రేడేషన్ చేయించడానికి తాపత్రయ పడింది ఎవరు, చేసింది ఎవరు, ఒకసారి మాట్లాడడానికి అడిగిరండి. ఈ రోజు ఏదో వచ్చినాం, మేము అయిపోయినాం, ఇప్పుడే కొత్తగా వచ్చినాం, ఎప్పుడు లేము, స్వతంత్రం వచ్చినాక ఫస్ట్ టైం మేము అధికారంలోకి వచ్చామనేటటువంటి విధంగా మీరు మాట్లాడుతుంటే, రేవంత్ రెడ్డి గారు కూడా ఈ జిల్లా అభివృద్ధికి నిజంగా చిత్తశుద్ధి ఉండుంటే, మీకు చిత్తశుద్ధే కనుక ఉంటే మొన్న ఏం మాట్లాడినరు, కేంద్ర ప్రభుత్వంతో ఫ్రెండ్లీ వాతావరణం ఉంటేనే డెవలప్మెంట్ సాధ్యం అన్నారు. మరి అట్లాంటిది మరి ఈ రోజు రాజకీయ విమర్శలు చేయండి, తప్పులేదు. కానీ మీరు చెయ్యనివి ఏదైతే అన్ని విషయాలు తెలిసి కూడా రాజకీయంగా ఏదో మాట్లాడితే కేంద్ర ప్రభుత్వం ఏం మాట్లాడుతున్నాడు, నిన్న ఆయన మాట్లాడిన మాటలు, బిడ్డ మా ప్రభుత్వాన్ని టచ్ చేస్తే పండబెట్టి తొక్తా. ఎవరిని పండబెట్టి తొక్కుతాం? ఎవడు 8 సీట్లు మాకున్నాయి, మిమ్మల్ని టచ్ చేస్తామా? మేము టచ్ చెయ్యం. మీ దాంట్లో మీకేమైనా చెప్పినా ఇంతకుముందు, వాళ్ళ దాంట్లో వాళ్ళు ఎవరైనా షిండేలాగా వెళ్తే వాళ్ళే అంటున్నారు రేవంత్ రెడ్డి షిండే అవుతాడని, వాళ్ళే విమర్శిస్తున్నారు కదా. రేవంత్ రెడ్డి రేపు ఏకనాథ్ షిండే అవుతాడేమో అని వాళ్ళ దాంట్లో వాళ్ళకే చర్చలు నడుస్తున్నాయి. మొన్న ప్రధానమంత్రిని కలిసినాక పెద్ద ఎత్తున వచ్చినాయి విమర్శలు, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి, ఆ విమర్శల నుంచి మీరు బయటపడడానికి మా మీద మమ్మల్ని దించుతారు, మిమ్మల్ని ఎవరు దించలు, ఈ రాష్ట్ర ప్రజలే దించుతారు. ఈ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా కేసీఆర్ ని దించిండ్రో, ఏ విధంగా కేసీఆర్ ని ఫామ్ హౌస్ కు పరిమితం చేసిండ్రో, అదే విధంగా కాంగ్రెస్ పార్టీని మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుంటే, మీరు ఇదే అహంకార ధోరణితో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి సహాయాన్ని ప్రజలకు చేరకుండా చేసేటటువంటి ప్రయత్నం చేస్తే మిమ్మల్ని దించడానికి ప్రజలు సిద్ధంగా ఉంటారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు మీరేం అతిథులు కాదు. 10 ఏళ్ళు వాళ్ళు ఉన్నారు, అంతకుముందు 10 ఏళ్ళు మీరే ఉన్నారు కదా, అంతకుముందు 60 ఏళ్ళు ఉన్నారు కదా. కొత్తగా మీరేం అధికారంలోకి రాలే. ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు 10 సంవత్సరాలు అయింది అధికారంలోకి వచ్చి. 10 సంవత్సరాల్లో ఈ దేశ పురోగతిని చూడండి. కరోనా సమయంలో ఈ దేశాన్ని ఆర్థికమైనటువంటి సంక్షోభం నుంచి బయట వేసి 11వ స్థానంలో ఉన్నటువంటి మన భారతదేశాన్ని 5వ స్థానానికి తీసుకెళ్ళిందంటే వారికి ఉన్న కమిట్మెంట్ ఏంది? ఈ దేశం పైన, దేశ ప్రజల పైన, దేశ అభివృద్ధి పైన ప్రపంచ దేశాలన్నీ మన నరేంద్ర మోదీ గారి వైపు చూస్తుంటే ఓర్వలేనటువంటి ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఐఎన్డి యొక్క పక్షాలు ఈరోజు రాహుల్ గాంధీ గారిని ఐఎన్డిలో అసలు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి క్యాండిడేట్ కూడా ఒప్పుకున్నటువంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని చెప్పుకుంటారు వీళ్ళు. ఎట్లకెళ్ళవుతాడండి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి? ఎట్లకెళ్ళవుతారు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చెప్పండి? తెలంగాణలో 17 సీట్లు గెలుస్తుంటే ప్రధానమంత్రి అవుతాడు. ఎట్లయితాడండి 17 సీట్లతో ప్రధానమంత్రి? 543 స్థానాలు ఉన్నటువంటి పార్లమెంట్ స్థానాల్లో 17 స్థానాలు తెలంగాణ గెలిపిస్తే ప్రధానమంత్రి అవుతాడా? కర్ణాటకలో మొత్తం 24 నుంచి 25 స్థానాలు పార్లమెంటును కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. పక్కన కూడా 24 నుంచి 25 స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలుచుకోబోతా ఉంది. అక్కడ కూడా పార్లమెంటు స్థానాలను, తెలంగాణలో కూడా 12 స్థానాలు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలుచుకోబోతా ఉంది. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ 12 పార్లమెంట్ స్థానాలు గెలుచుకోబోతా ఉంది. ఈ రోజు ప్రజలను ఏదో మాయ మాటలు చెప్పి ఏదో అట్లా తిడితే ఇట్లా తిడితే నేను ఇంకా హీరో చప్పట్లు కొడతారని అనుకుంటే చప్పట్లు కొట్టించుకున్న ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ లో పండుకున్నాడు. ఈ రోజు జిల్లా అభివృద్ధి కోసమే గాని పాలమూరు పార్లమెంట్, మహబూబ్ నగర్ పార్లమెంట్ అయినా, నాగర్ కర్నూలు పార్లమెంట్ అయినా, ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఈడ వారి అభ్యర్థి ఇద్దరు కూడా నాగర్ కర్నూలు పార్లమెంట్ చెందినటువంటి వాళ్ళు. ముఖ్యమంత్రి గారు వచ్చి అచ్చంపేట పార్లమెంట్ నివాసి, ఇప్పుడున్న ఇంకొక ప్రకటించిన అభ్యర్థి కల్వకుర్తి పార్లమెంట్, కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం చెందినట్టు. వాళ్ళు రెండు ప్రాంతాలను సమాన దృష్టితో చూడాలి. ఇప్పుడు క్యాండిడేట్లు అయిపోయినా మేము అక్కడికి వెళ్ళి వచ్చినాం, ఈడ మాకు ఇష్టం వచ్చింది చేస్తాం, రేపు ప్రజలకు ఏమైనా చేస్తామంటే మహబూబ్నగర్ పార్లమెంటులో ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ యొక్క మోసాలను నమ్మే పరిస్థితులు లేరని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. అడ్డగోలుగా మాట్లాడితే మీ నాలుకలు కుట్టేస్తారని చెప్తా ఉన్నా. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే నాలుకలు కుట్టేస్తారు. మీరేం చేసినో చెప్పండి. పని చేసిన వాళ్ళను, ప్రజాదరణ ఉన్నటువంటి వాళ్ళను ఈరోజు నోటికి వచ్చినట్లల్లా మీరు ఇక్కడ మాట్లాడిచ్చి గొప్పోళ్ళం అనుకుంటే ప్రజా తీర్పు కింద మీరు అందరూ తలదించుకోవాల్సిందే. ఎవరైనా ఈ అహంకారాన్ని వీడండి. అధికారంలో ఉన్నామని అహంకారాన్ని వీడి రేపు పాలమూరు అభివృద్ధి అన్ని రంగాల్లో సాధ్యం కావాలంటే భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 2 పార్లమెంటు స్థానాలు గెలవబోతా ఉంది, గెలుచుకొని తీరుతుంది. ప్రజలందరూ కూడా వారి యొక్క ఆశీర్వాదాన్ని నరేంద్ర మోదీ గారికి అందిస్తా ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను.